ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, ఆత్మీయ తల్లిదండ్రులకి, మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్ అయితే నేను చాలు చర్చికి వెళ్ళేదాన్ని. అక్కడ ఇంత ఆనందం, ఇంత పరిచర్య నాకైతే తెలియదు అసలు. ఇక్కడికి ఎలా వచ్చాను, ఎందుకు వచ్చానో నాకైతే కూడా తెలియదు. దేవుడే నన్ను ఇక్కడికి నడిపించారు. ఇక్కడికి వచ్చినాక పరిచయం చేయటం, పాటలు పాడటం, టైం టు టైం రావటం, అందరూ మాకు ఎంతగానో నేర్పించారు. ఇలా ఉండాలి, అలా ఉండాలని మమ్మల్ని తల్లిదండ్రులు మాకు ఎంతగానో నేర్పించారు. మేము ఇంత బలపడటానికి కారణం కూడా వాళ్ళే. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఆత్మీయ తల్లిదండ్రులు మా కోసం ఎంతగానో ప్రార్థించారు, మాకు అన్ని నేర్పించారు. మేము టైం టు టైం రావటం, పరిచయం చేయటం, పాటలు పాడటం, వీడియోస్ చేయడం, ఇవన్నీ మాకు ఎంతగానో నేర్పించారు. ఆత్మీయ తల్లిదండ్రులకు నేను ఎంతగానో రుణపడి ఉంటాను. ఇదే నా సాక్షి. దైవ సేవకులకు చాలా మంది కాంటాక్ట్ అయ్యారు. మీ యవనస్తులు దైవికంగా ఉంటారు కంట, మీ యవనస్తులు బాగా ప్రార్థన పరులంట. చూడగానే అర్థమైపోయింది వాళ్ళందరికీ. అంత భక్తి దేవుడే మనకిస్తున్నాడు. కాబట్టి యవనస్తులు మేము ఏం చెప్పినా రోజు వేయొద్దు, నెట్టి వేయొద్దు. మీరు చక్కగా, ఎందుకంటే నీతి మంతులు కొట్టుట, నిందించుట మాకు ధైర్యాభిషేకం అని దావీదు అన్నట్లుగా, మేము ఒకవేళ మంచి చెప్పినా చెడు చెప్పినా అది మన మేలుకే, మన మంచికే. మనందరం దైవికంగా నడుద్దాం, కలిసి ముందుకు కొనసాగుదాం. కాబట్టి మంచిగా బలపడింది బిడ్డ, ఆత్మీయంగా ఎదిగింది. మరి ఎంతగానో మేలు పొందుకుంది, ఎంతగానో చూడండి వారు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ కొన్నిసార్లు సంఘానికి దూరమైనా మళ్ళీ కరెక్ట్ అవ్వాలి, అది తెలుసుకోండి ముందు. ఒకవేళ తప్పుగా మమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఒక విషయం మేము ఎప్పుడు తప్పుగా ప్రవర్తించాం. ఎందుకంటే మాకు బంధువులైనా, రక్త సంబంధికులైనా, స్నేహితులైనా సంఘమే. సేవకులు అట్లా ఉంటేనే సేవ చేయగలుగుతారు. బంధువులంటే ఫోన్ చేస్తారు.